ఈజీ మూవీ ఛాన్స్. ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం. సార్, చిరంజీవి గారు ఎప్పుడైతే మీ యమకింకరుడు, చట్టానికి కళ్ళు సినిమాలు చూశాను అప్పటి నుంచి మీకు చాలా పెద్ద అభిమాని అంటే ఇంత అంత కాదు, ఒక పిచ్చి అభిమాని. ఎప్పుడు మీ గురించి ఆలోచించేవాడిని. ఎప్పుడెప్పుడు మీ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని ఎప్పుడు యాంగ్జైటీలో ఉండేవాడిని. కొత్త సినిమా రిలీజ్ అయ్యే వరకు అంతకు ముందు రిలీజ్ అయిన సినిమాని ఎన్నిసార్లు అయినా చూస్తూ ఉండేవాడిని. అంత పిచ్చి మీరంటే, ఒక ఎడిక్షన్ లాగా అంత అభిమానంగా ఉండేవాడిని. ఇప్పటికీ మీ అభిమానం చెప్పుకోవటానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. ఆ చనువుతోటే మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అంతకుముందు ఏ నటుడు చేయని ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ పెట్టి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సమాజానికి ఇంత సేవ చేసే మీరు కళాకారుల కోసం కూడా ఏమైనా చేయండి సార్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్నో వేల మంది మీలా నటుడు కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి ఉంటారు సార్. వాళ్ళలో ఎంతమంది నటులుగా రాణించారు సార్? కనీసం 1% అయినా ఉన్నారా? శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు నటులుగా రాణించారు. వాళ్ళని చూసి ఆనందపడిపోకండి సార్. ఎన్నో వేల మంది నటులుగా రాణించలేక, ప్రోత్సాహం దొరక్క, ఎవరిని కలవాలో తెలియక ఎంతమంది లైఫ్లు పాడు చేసుకున్నారు. యాక్టింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏ ఇతర టాలెంట్ ఉండదు సార్. అయితే యాక్టర్ అవ్వాలి. యాక్టర్ కాలేకపోతే ఏ పని చేయలేక చాలా సఫర్ అయిన వాళ్ళు చాలామందిని చూశాను. అటు నటులు కాలేక, ఇంకో బిజినెస్ చేసుకోలేక నిరుత్సాహంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు ఈ జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళ కోసమన్నా ఏదన్నా చేయండి సార్. నటులు కావాలనుకునే వాళ్ళకి ఏదైనా దిశానిర్దేశం చేసి వాళ్ళకు మీరే ఏదైనా చేయూతనివ్వండి సార్. ముందుగా మీ పేరు మీద ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి సార్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలంటే ఇండియాలోనే నెంబర్ 1 ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా ఉండాలి సార్. అది మీ పేరు మీదే ఉండాలి, చిరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇండియాలో ఏ ఇతర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా చిరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి సాటి రాని విధంగా తీర్చిదిద్దండి సార్. అద్భుతమైన ఫ్యాకల్టీని పెట్టండి సార్. మన చిరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఓన్లీ యాక్టింగ్ క్లాసెసే పెట్టండి సార్. ఇంకా ఎలాంటివి వద్దు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ అలాంటివి ఏమొద్దు. ఓన్లీ యాక్టింగ్. ₹1 కూడా ఫీజు వసూలు చేయకండి సార్. మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆడిషన్ టెస్ట్ చేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకోండి సార్. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన శిక్షణ ఇచ్చి వాళ్ళని బ్రహ్మాండమైన నటులుగా తీర్చిదిద్దండి సార్. ఒక్క మాటలో చెప్పాలంటే యాక్టర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారు చేయండి మీ ఇన్స్టిట్యూట్ని. మీకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన కళామ తల్లికి మీరు తీర్చుకునే రుణం ఇదే సార్. ఎంతోమంది నటులకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. మీరు చేసిన ఈ పనికి ఇండియన్ సినిమా హిస్టరీలోనే మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది సార్. ఇదే సార్ మీ అభిమానిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. చిరంజీవి గారి అభిమానులందరికీ ఒకటే కోరుకుంటున్నా, ఈ వీడియోని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే వరకు లైక్ చేసి, షేర్ చేసి, నటులు కావాలనుకునే వాళ్ళందరికీ మీ వంతు సహాయం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.